బ్యాక్ టు బులెటిన్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. వారిని ఓయూ పిఎస్ కు తరలించారు. సర్వం సిద్ధం పేరుతో ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఉస్మానియా వర్సిటీకి 1000 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం కేటాయించింది. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే ఏమని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వం నడుస్తూ ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నిస్తాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, జాబ్ క్యాలెండర్ ఏమైంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతోమంది విద్యార్థుల జీవితాలు పొట్టగడుతున్నారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు, జీవ విడుదల చేసి రామని చెప్పి అంతే. అంత మాత్రాన్ని ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము అడిగిన డిమాండ్. ఓయూలో సీఎం సర్వం సిద్ధం పేరుతో ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది, డీటెయిల్స్ ఏంటి స్వామి? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టబోయేటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైతే డిజైన్స్ ఉన్నాయో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే వాటికి ఆమోదం చెప్తామని చెప్పారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు సర్వం సిద్ధం పేరుతో ఒక సభ నిర్వహించబోతున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి నిరుద్యోగ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల కోసం మరికొద్దిమంది విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఆందోళన చేసే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తుగానే గుర్తించినటువంటి పోలీసులు ఒకవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తో పాటు పలువురు స్కాలర్స్ ని మిగతా వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. మొదటి నుంచి కూడా ఉద్యమాలకు కేంద్ర బిందుగా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి దశాబ్ద కాలం సంబంధించినటువంటి అభివృద్ధి పనులను మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో హామీ ఇచ్చింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు నెలలో ఓయూలో పర్యటించి దాదాపు 2-3 హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. ఇవే కాదు, భవిష్యత్తులో ఒక ల్యాండ్ మార్క్ గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పేసి సీఎం ప్రకటించారు. అందులో భాగంగానే 1000 కోట్లు కేటాయించి యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం, హాస్టళ్ల నిర్మాణం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఆయన ఈ రోజు వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్ది విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కావచ్చు, ఇతర ధర్నాలు చేసే అవకాశం ఉండడంతో కూడా వారిని అందరినీ కూడా ముందుగానే అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.